ఎవరు నన్ను ఏం చేయకుండా దేవుడు చేశాడు అంతే. దేవునికి స్తోత్రం. నిడదవోలు ప్రక్కన కోనాల అనే ఊరుంది. కళ్ళజోడు ఎందుకు తీశాడు, ఇక్కడ మచ్చ ఉంటుంది. ఇలాగే వాక్యం చెబుతుంటే ఎప్పుడో నేను మర్చిపోయిన వాస్తవంగా ఓ చిన్న సెటిల్మెంట్ చేసాం వెళ్ళి. ఎక్కడ రౌడీలు అంటే మరి సెటిల్మెంట్లేగా, చిన్న సెటిల్మెంట్ చేసాం. అది కోపం పెట్టుకుని ఉంటాడు ఆ ఊరుడు. నేను వెళ్ళి ఇలాగే పెద్ద సెంటర్లో వాకింగ్ చెబుతుంటే ఎంత రాయి పెట్టి కొట్టాడండి. ఇప్పుడు మచ్చ ఉంటుంది ఇక్కడ, ఇలాగ పగిలిపోయి మొత్తం బొట్ట ఇక్కడ పైన కంటికి పైన ఇక్కడ బొమ్మల్లో ఉంటుంది, ఇక్కడ ఉంది, ఇప్పుడు ఉంది. ఇలా బొటబొట కారిపోతుంటే పాస్ట్ గారు హడావిడి చేసాడు, మొత్తాన్ని కట్టుకొట్టారు స్టేజ్ మీదే. నేనేం ఆపలేదు, వాకింగ్ కంటిన్యూ చేశాను. దేవునికి స్తుతం చెప్పండి. నెక్స్ట్ డే తెల్లవారుజామున తన తల్లి ఆ కుడికిని తీసుకుని మొత్తానికి నిడదవోలు వచ్చాను నా దగ్గరికి. కోనాలంటే నిడదవోలు ప్రక్కనే ఉంటుంది. దాదాపు నందమూరు అది ఆరుళ్ళ ప్రక్కనే లోపలికి 2 కిలోమీటర్లు కోనాల. నిడదవోలు తెల్లవారుజామున వచ్చేసారు మా ఇంటికి. అయ్యా క్షమించు, ఆ రాత్రి పట్టుకున్నాయంటే వాడికి రక్తపు విరోచనాలు. నా కొడుకు జోలికి వస్తావేంట్రా, నా బిడ్డ జోలికి వస్తావేంట్రా అని మారాడండి. అతని పేరు సామ్యల్. దేవుని సేవ చేస్తాడు అదే కోనాల్లో. దేవునికి స్తుతం చెప్పండి. సమిస్త్రిగూడెం అని ఒక ఊరు ఉందండి నిడదవోలు ప్రక్కనే, సమిస్త్రిగూడెం. వారు కూడా ముస్లిమ్సే. వినండి ప్రియులారా, ఒకరోజు ఆ ఊరు మీటింగ్స్కి వెళ్ళాను. మీటింగ్స్కి వెళ్ళకముందు ఆ పాస్గా డేట్ బుక్ చేయడం కూర్చోండి. నాకు నేను చెప్పేంత సోది కాదండి, వాస్తవాలు వినండి. నేను ఇంటికాడ ఉన్నాను, లోపల ఉన్నాను. ఏమండి పిలిచాడు, మా అమ్మ బయటికి వెళ్ళింది. ఎవరు కావాలండి మీకండి? పెద్ద రౌడీ అంటండి, పెద్ద పరమ దుర్మార్గుడట, చాలా వెధవట. ఎవడన్నా అంటాడండి మాటలు, చాలా వెధవట. జోసఫ్ కిషోర్ అట, ఆయన వెళ్ళేది సందులు అన్నారు ఈ వీధిలోనేనండి. మా అమ్మ అంది, ఏమయ్యా ఇన్ని బూతులు తిడుతున్నావు పాస్ట్ గారు అయినండి. అవునండి, ఒకప్పుడు అదేలావయ్యా బాబు, మా అబ్బాయి వాడు అని బయట పిలిస్తే నేను బయటకు, ఏం బాబు నీకేం కావాలండి? నేను పాస్టర్నండి. అలాగా, నన్ను కూర్చోబెట్టు. నేను చెప్పే 1997లో సంగతి చెప్పు. నన్ను ఏం కావాలి నీకంటే, సార్ మాది నిడదవోలు ప్రక్కన ఊరు, మీరు వాకింగ్ చెప్పడానికి రావాలి. పోయిన సంవత్సరం దహించాకని థామస్ గారిని పిలిచాం. అంతకు ముందు సంవత్సరం ఆ వైబి అగస్టిన్ గారిని పిలిచాం. ఈ సంవత్సరం ఎవరిని పిలుద్దామని మేము ప్రార్థన చేస్తుంటే ప్రభువు మీ పేరు చెప్పారు. నిడదవోలు జ్యోతి కాలనీలో జోసఫ్ కిషోర్ అనేవాడు ఉన్నాడు, వాడిని పిలవండి అంటే వచ్చాం. మీరు ఇవ్వాలి డేట్లు అన్నాడు. ఎక్కడ పెట్టాడు చూడండి, తీసుకెళ్ళి దేవుడికి. సరే ఇస్తానులే, ఏప్రిల్ ఇప్పుడు చెప్పండి, డేట్లు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత చెప్పండి మీ ఊరి పేరు చెప్పండి అన్న. మాది నిడదవోలు ప్రక్కనే సార్, సమిస్త్రిగూడెం అన్నాడు. పెన్నాగిపోయింది. సమిస్త్రిగూడెమా? అయితే నేను రానబ్బాయి. రాను సార్. అదే ఇంటికి రారు అంటే నిడదవోలు ప్రక్కన ఉందనా? దూరంగా అయితే వస్తారా? కాదు, నీకు ఎంత కావాలో చెప్పు. అయ్యా కానుక 3 రోజులకి. అయ్యా కానుకలు నీకు దండం పెడతాను, ఆ మాట అవన్నీ ప్రక్కనట్టు, నీ ఊరు రాను. ప్రశ్నిస్తాడేటండి నన్ను. మీటింగ్ పిలిస్తే కూర్చోండి, ఎలా పిలవాలి? రిక్వెస్ట్ లేదు దగ్గర, రావాలంటే. బాబు నేను ఇంటికి రారు సార్. సరే, మీ ఊళ్ళో ప్రెసిడెంట్ ఖాన్ గారు ఉన్నారా? వాళ్ళ అన్నదమ్ములు ఎంతమంది? 4. చిన్నోడి పేరు షరీఫ్. అవును. వాడికి ఎడంకాలు మోకాల కింద ఉండదు. ఈ కుడిచే 4 వేలు ఉండవు. ఎవరు నరికాడు? నిడదవోలు ఎవరో అప్పట్లో రౌడీజం పెద్ద గొడవలు అయినాయిలండి. ఆ గొడవలో నరికెళ్ళిపోయారు. ఓహో, ఆ నరికునోడు ఈరోజు మీ ఊరు వచ్చాడు అనుకో, ఏం చేస్తారు వాళ్ళు? అమ్మో వాళ్ళు కానగారాలు అంటారు, పెద్ద రౌడీలండి బాబు, మామూలు కదడు, చంపేస్తారన్నాడు. అందుకే నేను రానన్నాను. దేవునికి స్తోత్రం. అందుకే నేను రానబ్బాయి అన్నాడు. మీకు అర్థమై మీరు నవ్వారు. మీరు ఆ పాస్ట్ గారికి అర్థం కాక అంటాడు, వాళ్ళెవరో నరికించుకుని వీళ్ళెవరో నరికేది మీకెందుకండి, మీరు రండి. అరే నాయన నీకు దండమయ్యా, ఆ నరికినోడిని నీకు స్వామి నమస్కారం, నా మాట అంటే చెమట్లు పట్టేసిపోతుంది, దడ ఉనిగిపోతున్నాడు. కంగారు పడొద్దన్న. అందుకే అప్పటికి కాఫీ ఇచ్చింది అమ్మ, కప్పు ఊగిపోతుంది. కంగారు పడ, నేనేం చేయను. అప్పుడు శ్రీనప్పుడు ఇప్పుడు జోసఫ్ కిషోర్ నా మాట ఏనో, ప్లీజ్ వెళ్ళిపో. కప్పు తాగేసి కిందటి అంటాడు, మీరు తప్పకుండా రావాలండి మా ఊరు అన్నాడు. చంపేటగా నువ్వే అన్నావుగా చంపేస్తారని, దుర్మార్గులు అన్నావుగా, రౌడీలు అన్నావుగా వాళ్ళు. ఇప్పుడు ఎందుకు రమ్మన్నావు అంటే, లేదు సార్ మీరు రావాలంతే.
అతన్ని విడిపించుకోవడానికి వస్తాను వెళ్ళిపోన్నా, ఫోటో ఇవ్వండి సార్ అని. ఎంత ఫోటో ఇచ్చానండి. దాన్ని వాల్ పోస్ట్లో పెద్ద పోస్టర్ వేశాడు. వాల్ పోస్ట్ నిండా నా ఫోటోయే, అక్షరాలు చిన్నవి, ఫోటో ఇంత పెద్ద వేసా. కింద రాశాడండి, ఒకనాటి రౌడీ నేడు క్రీస్తు ఖైదీ, సమిశ్రుడు రాబోతున్నాడు అని రాశాడు కింద. మొత్తం మైకులు పెట్టేసి రిక్షాలు పెట్టి మొత్తం మైక్ అనౌన్స్మెంట్ అంట. ఇది ఎలాగుందంటే వస్తున్నాడు కాసుకుని చంపాడు అన్నట్టు. నేను లేని సమయంలో పాంప్లెట్లు తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాడు. మా అమ్మ అనుకుందాడు, చూసి ఎనలేడు అనుకుంది. నేను దానికి వ్యతిరేకం అట్లాంటి డైలాగులకి. సరే మొత్తానికి అయిపోయింది. రేపు మీటింగ్ అక్కడికి వెళ్ళాలి, రేపు నుంచి 3 రోజులు. ఈ నైట్ ముందు రోజు జంగారెడ్డిగూడ బస్సు ఎక్కాను, ఎర్ర బస్సు నెడదవాళ్ళ డిపోకి వెళ్ళి. జంగారెడ్డిగూడ బస్సు వెళ్తూ ఉంది. సాయంత్రం వేళ మధ్యాహ్నం భోజనం చేసి దాదాపు 3:30 టైంకి ఎక్కాను. మెల్లగా నిద్రలోకి వెళ్ళాను. నాకు కళ వస్తుందండి. నేను సమిశ్రుడు వెళ్ళి అంబేద్కర్ విగ్రహం ఉంది, అంబేద్కర్ విగ్రహం పక్కన స్టేజ్ ఉంది, స్టేజ్ మీద మైక్ కట్టుకుని మాట్లాడుతున్నాను. ఏదో మొత్తానికి గోతులో పడి బస్సు ఇలా ఊగింది. లేచి అమ్మో ఇది ఎక్కడ కూడా రోయ్. నేను సమిశ్రుడు వెళ్ళాను, అంబేద్కర్ బొమ్మ విగ్రహం ప్రక్కన వాకింగ్ చెప్పాను. సారీ, నేను నిద్రపోలే. అక్కడికి వెళ్ళిపోయాను. వాక్యం అయిపోయింది. జంగారెడ్డిగూడలో మళ్ళీ భోంచేసి బస్సు ఎక్కేసా 10:30కే. వస్తుంది బస్సు. వేసవికాలం ఏమో ఆ మెల్లని గాలికి, చెమట్లో ఆ మెల్లని గాలికి మళ్ళీ నిద్రపడేసి మళ్ళీ అదే కళ రిపీట్ అయింది. ఇక్కడ నిద్రపోలే. నిద్రలు వచ్చాను, ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి పండుకున్నాను. 5:30కి ఇంకా మెలకు రాలే, మళ్ళీ ఇదే కళ వస్తుంది. ప్రార్థన చేసుకున్న, ప్రభా వాళ్ళు చంపేస్తారని తెలుసు, ఏంటిది కళ అంటే ప్రభు చెప్తాడు, నా కృప నీకు చాలు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ మార్నింగ్ ఒక 4 మొత్తాన్ని పాస్టర్లకు ఇట్లాంటి ఐదాలు ఫోన్ చేశారు. వచ్చారు, మీటింగ్ టైంకి వచ్చారు. సాయంత్రానికి 7:30 గంటలకు అంబాసిడర్ కారు ఒకటి అద్దెకి పిలిచాను. వచ్చింది. కారు వెనకాల సీట్లో మధ్యలో కూర్చున్నాను. బాబు మీరు అటు ఇటోకి కూర్చోండ్రా బాబు. ఫ్రంట్కి ఇద్దరిని, నా పక్కన ఒక ఇద్దరిని కూర్చోబెట్టుకుని మెల్లగా కారు వెళ్తున్నాయి. ఎలా అంటారు ఏమో, సంవత్సరం 3 కిలోమీటర్లు నడతోలికి. అందరికీ బళ్ళు ఉన్నాయి. కారు ఏంటో వీడికి డబ్బులు ఎక్కువైపోయి వీడికి అనుకున్న వాళ్ళు, వీడికి కొత్త పెచ్చోడు కదా సేవకు వచ్చి, వీడికి ఏం తెలియట్లు అనుకున్నారు వాళ్ళు. అసలు తెలివి లేదేంటంటే జోసఫ్ కిషోర్కి పెచ్చోళ్ళ ఉన్నాడు, వచ్చిన డబ్బులన్నీ కార్లు పెడతాను అనుకున్నారు వాళ్ళు. నేను పిచ్చోడినా? నేను తీసుకెళ్తుంది ఎక్కడికి? అలా పొడిచారు అనుకో, ఎక్కడికి వెళ్తుంది ముందు? అది వాళ్ళకి అర్థం కాదు, పెచ్చోళ్ళు అంటారు. నేను ఆ రాత్రి మీటింగ్ వాకింగ్ చెప్పాను. వాక్యం అంతా అయిపోయింది. స్టేజ్ మీద నన్ను స్టేజ్ మీద కూడా ఎవరు పిల్లలే, కారు స్టేజ్ దాకా పోనిచ్చి కారు దిగటం స్టేజ్ ఎక్కేశారు. దగ్గరుండి మళ్ళీ అడగ కొడతాడని భయం నాకు. మెల్లగా ఎక్కేసాను. ఎక్కినది ప్రసంగం అయిపోయింది. అలాగే వెళ్ళిపోయి కారులో కూర్చున్నాను. మెల్లగా కారు దగ్గరికి వచ్చారు ఈ 4. అయ్యగారు భోంచేసి వెళ్దాం. ఏంటి అట్లా బతుకుంటే ఎక్కడెక్కడ నిడదవుల మొత్తానికి రైల్వే స్టేషన్కి ఎదుగుంటే రాజుల మిలిటరీ భోజనం హోటల్ ఒకటి ఉంటుంది రాజుగారిది. అక్కడ తీసుకెళ్ళి, బాయ్ రాజుగారు మా ఊళ్ళకి ఎంత కావాలి, ఏం కావాలని పెట్టండి అన్న, శుభ్రంగా తింటాలనుకుంటారు. ఇది పెచ్చ. అక్కడ నాటుకోడు ఉండిచ్చాడు ఆ పాస్టర్ గారు. అక్కడ తినకుండా హోటల్ తీసుకొచ్చాడు. ఇదేం అసలు బుద్ధి ఉంది తనకే అని తిట్టుకుంటూ తింటున్నాను. లేను మానేరా, చాలా డబ్బులు అయిపోయినాయి ఫీజు. నెక్స్ట్ మార్నింగ్ నాకు నేనే సుజుకి సొమరయ్య బండి ఉంది నాకు. ఆ దినాల్లో బండి వేసుకుని పచ్చ కలరు మీటింగ్ వెళ్ళిపోయిన. ఉదయం మధ్యాహ్నం మీటింగ్. వాక్యం అయిపోయింది. వాక్యం అయిన తర్వాత పాస్టర్ గారు వచ్చి అంటాడు, అయ్యానండి రాత్రి మీరు భోజనం చేయలేదు, మేము చాలా ఫీల్ అయ్యాను అన్నాడు. నువ్వేంటి ఫీల్ అయ్యాను? నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. రాత్రి చాలా బిల్ అయింది, ఆకలి వేస్తుంది, పెడతావా అన్నాను. కాదు కానీ రాత్రి మీ సాక్ష్యానికి వాక్యానికి ఒక కుటుంబం మార్చబడింది సార్, 25 మంది బాప్తిస్మానికి రెడీ అయిపోయాడు అన్నాడు. నిజమా? చప్పట్లు కొట్టావమ్మా? అది పెద్ద ప్లాను. ఎందుకు కొట్టారో తెలియదు. మీరు చప్పట్లు. 25 మంది పెద్దగా సిద్ధపడిపోయారు బాప్తిస్మానికి అన్నారు. నేను కూడా నీలాగే చాలా సంతోషించప్ప. నిజమా? పోలే, దేవుని కార్యం జరిగింది అనుకున్నా. ఇప్పుడు వాళ్ళే భోజనం పెడుతున్నారు మీకు. అయ్యగారు అన్నయ్య గారు మా ఇంటికి వచ్చి భోంచేయాలి అన్నయ్య అన్నారు. అన్నయ్య మంచిదే, వాళ్ళు ఈ కులం అని అడిగాను. కుల పెంచకుండా ఉందా నీకు అని కిందకి పోయి చూసాడు. కుల పెంచ కాదురా నాయన, నేను ఎవరన్నాను నాకు తెలుసు. ఏం కులం? వాళ్ళు ముస్లిమ్స్ అన్నాడు. అయితే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను. మాట్లాడితే కేకలేస్తావు పాస్టర్ గారు. ఏం మాట్లాడు, స్లోగా మాట్లాడు. బెలనంటే
ఎందుకు వెళ్ళరు సార్? మీరు వెళ్ళకపోతే 25 మంది బాప్తిస్మానికి సిద్ధపడ్డారు, మొత్తం మానేస్తారు, మా సంఘం అంతా తిడిపోద్ది. నీ రాక వల్ల, నువ్వు రావటం వల్ల మా సంఘం ఎడగొట్టేస్తావా అన్నాడు. ఎడగొట్టేశానా? సరేగానే వెళ్తాను, సెక్యూరిటీ పెడతానన్నా కానీ నేను వస్తే మీటింగ్కి పెట్టు అన్నా. రాయ్ ఆడు ఎంత ఉన్నాడు, అంత అబ్బాయి ఇంత ఉన్నాడు. అది ఇప్పుడు దగ్గర కూర్చున్నాడు. ఆడు ఏంటి డాడీ అన్నాడు. అంకుల్ని వాళ్ళ ఇంటికి భోజనం తీసుకెళ్ళి ఆ షరీఫ్ గారి ఇంటికి అన్నాడు. షరీఫ్ అని పేరు అనగానే నా గుండెలో దడక్ 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 దడతని కొట్టుకుంటాడు. సరే మొత్తానికి దగ్గరికి వెళ్తుండే. పెద్ద లోకులండి వాళ్ళది, బాగా అప్పర్ కోటేశ్వర్లు, పెద్ద లోకులు. సుమారు 30-40 సెంట్లు ఉంటుంది ఆ ఇల్లు. ఏదైనా ద్వారం దాదాపు అది ఇల్లులాగా ఉంటుందండి, ద్వారబంధం దగ్గర ప్రహరీ గోడకున్న అది లోపల లోగులి. అక్కడ కూర్చున్నాడు ఒకడు. ఈ కాలు మడతెట్టాడు, ఈ ఎడం కాలును ఇలా మడతెట్టాడు. కాలు ముందు కాలు కనపడుతుంది. ఈ 4 ఏళ్ళు లేవు. నాకు అర్థమైపోయింది, ఇటు ఆ రోజులు ఏదో తాగేసి నరికేశాం. మొఖం ఎక్కడ తెలుసు, మాకు పేరు తెలుసు. అయితే ఈడే అని అనుకుని ప్రజలుడు తమ్ముడు అంటే అన్నాడు. సరే ఎలాగో లోపలికి వెళ్ళి మెల్లగా నడుచుకుని వెళ్తుంటే పరిశుద్ధాత్ముడు వెళ్ళా అని అడుగు చెబుతున్నాడు. నాన్న అనుకున్నాను ఆత్మ వెళ్ళొద్దు, తినప్పుడు చచ్చిపోతాడురా, ఒక పూట ఉండలేవా ఎలా అని నా ఆత్మ చెబుతుంది. ఎందుకు వచ్చిన కూడా బ్రతుకుదాం, తర్వాత ఎప్పుడో చేసుకొచ్చలే సేవని వెనక్కి తిరిగి వచ్చేస్తున్న ఆ చెల్లి షరీఫ్ గారి భార్య ఎంత దాని ఏమంటారు, పొంతకుండా అంటారు దాన్ని, స్టీల్ది. అది పట్టుకుని నీళ్ళు పట్టుకుని మొహం కడుక్కోవడాకంట నాకు అనయా నేమేనండి మీటింగ్ పిలిచింది ఆగానయ్యా అని గబా పరిగెట్టు వస్తుంది. ఆ భోజనాన్ని పిలిచింది మేమేనని. నేను ఇంకా పరిగెడుతున్నాను ముందు. నాకంటే వేగంగా వచ్చి నాకు చేయబట్టుకుని దొరికేశాను. వదకు తేబడిన గొర్రె పిల్లవలే రా అని చెప్పి తీసుకెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నాను, కానీ చెమటలు తగ్గట్లే. టేబుల్ ఒక్కడే ఇల్లని పైపించి భోజనానికి ఆర్కెస్ట్రా కూడా రాలే, ఒక్కడే కూర్చున్నాను. ఇక తింటాను స్టార్ట్ చేసి అందరూ పెట్టారు. పైపించు నాకు ఇష్టమైన భోజనం అది దమ్ బిర్యానీ. ఏం బిర్యానీ? మంచి దమ్ బిర్యానీ పెట్టారు. ఆ పక్కన గోంగూర మొత్తం ఆకలి వేసేస్తుంది, కానీ ఆకలి లేదు. ఇందాక ఆకలి వేసింది, ప్రసంగం అయింది, ఇప్పుడు ఆకలి లేదు. ఏం చేయాలి అర్థం కాక సరే ప్రార్థన చేద్దాం అన్నప్పుడు ఈలోగా మెల్లగా కుర్రోడు అలా పాకుతూ వచ్చాడు. ఈ అమ్మ ఎదురుగున్నది. ప్రార్థన అమ్మ పిల్లలు నాపండి, ప్రార్థన చేస్తున్నాను ప్రభా అని. లోపడో ప్రార్థన, బయటకో ప్రార్థన. లోపల అన్నాను, ప్రభా దావీదు ప్రార్థించాడు కదా, నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం పెడతా. లోపడది. బయటకు అన్నాను, ప్రభా చెల్లెని దీవించు, తమ్ముడు దీవించింది ఆమేన్ అని ప్రార్థన చేశాను. ఇక కలిపేస్తూ ఇక నేను అడిగానమ్మా, నా వల్ల హింసించబడిన వారు నన్ను క్షమించారు లేదు నాకు తెలియదు, కానీ నేను దుర్మార్గుడి చెల్లెమ్మా, నా పాపములని ప్రభు క్షమించాడమ్మా అని అన్నా. దానికి అర్థం ఏంటంటే, నీ భర్త నరికింది నేనేనమ్మా, ప్రభువే క్షమించాడు, మీరు క్షమించారు అంటుంటే ఆ అమ్మాయి అంటది పోలేనే, ఎవరి పాపన ఆడైపోతారులే తిను అని. ఆ పిల్లలు నాపాలే ప్రియమైన అసలే వినండి ప్రియమైన దేవుని పిల్లారా. ఆ దినాన్ని ఎప్పుడైతే ఆ మాట ఉంది, ఇంకా నేను గడగడలు ఆడిపోతుండే ఇలాగ కలుపుతున్నాయి. ఇక తింటలే, కలుపుతున్నాను. ఆకలి ఉంది, చచ్చిపోయింది ఆకలి, కలుపుతున్నాను, మొక్క ఎదురుకుండా కనపడుతుంది. ఏం చేయాలి అర్థం కావట్లే. ఇలాగా ఆగా అందని ఒకలాంటి స్వరంతో గజ్జ 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 శిరస్సు మీద చిరుపార వరకు తడిచిపోయింది. నాకు గజగజలు ఆడిపోతున్నా. నీ పేరు శ్రీనివాస్, నా చరిత్ర అంతా చదివిందండి, పరమ దుర్మార్గుడివి, నా భర్త నరికింది నీవే ఇలాగ రకరకాలుగా మాట్లాడుతుంది. మళ్ళీ ఈ అమ్మాయి ఈ అరుపులకి ఇప్పుడు ఈ అబ్బాయి లేచి నన్ను ఏం చేయలేడు, ఈ అమ్మాయి కూడా ఏం చేయలేదు. కానీ ఈ అరుపులకి ఎవరైనా బయట నుంచి వచ్చారా, భోజనానికి వెళ్తే ఏమన్నా అమ్మాయినని అంటారేమో భయం, అదొక భయం. సరే మొత్తానికి అరిచి అరుపులోనే ఆడవటం ప్రారంభించింది. అరుపులోనే ఏడవటం ప్రారంభించి నా 2 చేతులు పట్టుకుని అన్నయ్యా అది తింటే చచ్చిపోతూ అన్నంలో విషం పెట్టామండి. దేవునికి స్తోత్రం. ఆ రోజు చచ్చిపోవాలండి నేను. దేవుని మహాకృప ఇంకా నేను బ్రతికే ఉన్నాను. ఆ చెల్లి చనిపోయింది, మొన్నదాకా ఉంది, దాదాపు 2005లో ఎప్పుడో చనిపోయింది పాప ఆ అమ్మాయి. ఆ కుర్రోడు ఇంకా బ్రతికుని 2 పిల్లలు, వాళ్ళు సంశివుడు ఇప్పుడు ఉన్నారండి. నమ్ముతారా? వాళ్ళిద్దరు భార్య భర్తలు నేనే బాప్తిస్మం ఇచ్చా. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎవరిని హింసించానో, నన్ను చంపుదామనుకున్న వాళ్ళు, నన్ను హింసించిన వారందరినీ దేవుడే మార్చుకున్నాడు.
అది కదా గొప్ప కార్యం. దేవునికి స్తుతులు చెప్పండి. కాబట్టి ఇప్పుడు నా జీవితం చెడిపోయినప్పుడు, దుర్మార్గుడుగా ఉన్నప్పుడు, దుష్ట కార్యాల్లో నేను బ్రతుకున్నప్పుడు ప్రభు నన్ను క్షమించి ఆయన ఉన్నతమైన స్థితిని ప్రభు నాకు అనుగ్రహించి ఆయన శ్రేష్టమైన కాపుదలు నాకు ఇచ్చి, నిజం చెబుతున్నాను, నా దీన స్థితిని, దౌర్భాగ్య స్థితిని ప్రభు మార్చుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దేశాల్లో ఉన్నతమైన వ్యక్తిగా ప్రభు నన్ను దీవించాడు. దేవునికి స్తోత్రం. ఇక నేను పొడిగించిన సాక్ష్యం, మళ్ళీ ఎప్పుడైనా పిలిస్తే నా సాక్ష్యం, నేను చేసిన చెడ్డ కార్యక్రమాలు ఏటో, ప్రభు నన్ను ఎలా పిలిచాడో, నేను ఎలాగున్నప్పుడు పిలిచాడో, అందరూ చేత విడిచిపెట్టబడ్డాను కదా, ఇవన్నీ కూడా ప్రభు నాతో ఏ వాక్యం చేత మాట్లాడాడు, నేను ఎలా బాప్తిసం తీసుకున్నాను, నేను ఎలా మారు మనసు పొందాను, నేను మాట్లాడగల కారణం ఏంటి, దైవచిత్తం అయితే మరలా మీ ఊరు వస్తే చెప్తాను, కొత్తపల్లి. దేవునికి స్తుతులు చెప్పండి. కాబట్టి ప్రభు ఎందుకు పుట్టాడు ఈ లోకం అంటే, నాలాంటి దుష్టులను, నాలాంటి పరమ దుర్మార్గులను మార్చడానికి ప్రభు అయిన క్రీస్తు లోకానికి వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలి హల్లెలూయా. నాలాంటి వారిని మార్చడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వచ్చిన పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఆయన రావటం కారణం ఏంటండి? మాట్లాడేది పాపులను మార్చడానికి, రక్షించడానికి ప్రభు అయిన క్రీస్తు లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట మిమ్మల్ని అడుగుతానండి. దావీదు పట్టణం నుండి రక్షకుడు మన కొరకు పుట్టాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టాడు. ఆయన పుట్టాడా వచ్చాడా? మాట్లాడినేం పర్లేదు. ఆయన పుట్టాడా వచ్చాడా? వచ్చాడా? పుట్టలేదా? పుట్టాడా? కానీ వచ్చి పుట్టాడా పుట్టి వచ్చాడా? పుట్టి రావాల్సి వచ్చింది కనుక వచ్చి పుట్టాడు. ఆయన పుట్టక ముందే ఉన్న దేవుడు అండి. ఆదియు అంతమైన దేవుడు ఆయన. అల్ఫా ఒమేగా అయినవాడు. ఆకాశం లేనప్పుడు యేసై ఉన్నాడు. చాలామంది మన సోదరులు, ఐదో సోదరులు అనే మాట ఏంటంటే, యేసుప్రభు మనటోడే కదండి, అంతకుముందు ఎంతమంది లేరండి బాబు, వాళ్ళందరూ దేవుళ్ళేగా. కాదు కాదు సోదరుడా, వినండి ప్రియులారా, నా యేసై పుట్టిన తర్వాత దేవుడు కాదు. ఆయన పుట్టినప్పుడట స్నానం చేపిస్తుంటే మంత్రసానులు ఈ కుడికాళ్ళ తొడభాగంలో రాయబడిందట, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని. ఆయన రాజుగా పుట్టాడు, ప్రభువుగా పుట్టాడు. దేవునికి స్తుతులు చెప్పండి. పసిబాలుడిగానే పుట్టాడు కానీ పరమాత్ముడు. పసిబాలుడిగానే పుట్టాడు కానీ ఆయన ఎవరు? పరమాత్ముడు. అంతటి గొప్ప దేవుడు ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆయన లాంటి దేవుడు ప్రపంచంలో లేడు. ఆయన పుట్టినట్టుగా ఎవరు పుట్టలే. మీకు తెలుసా, యేసు ప్రభు పుట్టినట్లుగా ప్రపంచంలో ఎవరు పుట్టలేదు. నేను ఏ పురుషుని ఎరగన దానినే అందండి. పురుషుని సహాయం లేకుండా ఎవరైనా ప్రపంచంలో పుట్టగలరా? నా యేసు తప్ప. గట్టిగా చప్పలు కొట్టండి. యేసయ్య పుట్టిక ప్రత్యేకత, యేసు ప్రభు రావటం ప్రత్యేకత. యేసయ్య దేవుడిగానే లోకానికి వచ్చాడు ప్రియులారా. కాబట్టి రాత్రి క్రిస్మస్ పర్వదినాన ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, రావడం గల కారణం ఏంటి, ఆయన ఎందుకు ఉద్భవించాడు తెలియకుండా మనం ఎన్ని క్రిస్మస్లు చేసినా వృధా. ఆయన ఎందుకు వచ్చాడు? మనం కొత్త బట్టలు వేసుకుంటామని కాదు, పప్పలను కూడా తిప్పలబడతామని కాదు, మన ఇంట్లో ఉన్న సామాగ్రి మూటముళ్ళని బయటడి శుభ్రం చేసుకుని లోపల పెట్టుకుంటామని కాదు, మన కొండలన్నీ తోమేసుకుంటామని కాదు, మన బ్రతుకును తోముకుంటామని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అల్లు చెప్పండి. ఇంటి శుభ్రత కోసమా క్రిస్మస్? మన శుభ్రత కోసమా? మాట్లాడేటండి. మనము శుభ్రపరచబడాలని ప్రభు వచ్చాడు. ఇంటిని శుభ్రపరచడం కాదు, శుభ్రంగా వండుకుని తినేద్దామని కాదు. నేను తినొద్దని చెప్పట్లే, కట్టుకోవద్దని చెప్పట్లే, వేసుకోవద్దని చెప్పట్లే. రంగులు వేసుకోండి, కొత్త బట్టలు వేసుకోండి, శుభ్రంగా తినండి, కానీ అది క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తు మన కొరకు ఎందుకు వచ్చాడో తెలుసుకుని దాని భావాన్ని ఎరిగిన వారిగా బ్రతకటమే నిజ క్రిస్మస్ తత్వం. దేవునికి స్తోత్రం. నిజ క్రిస్మస్ ఆనందం. ఆనందం బైబిల్లో ఏముంది? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. మొదటి పాట ఇది. దేవుని దూతలు మొట్టమొదటిగా పాడిన పాట క్రిస్మస్ పాట. ఏ పాట? ఇప్పుడు చాలా రకాల పాటలు వచ్చినాయిలండి. మా చిన్నప్పుడు సినిమా పాటలు పెట్టి పాటలు రాసేసేవారు. సినిమా పాటలు పెట్టి క్రిస్మస్ పాటలు రాసేవారు. కానీ క్రిస్మస్ ప్రథమ పాట ఏం పాట? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద. ఇదే క్రిస్మస్ పాట. పాడింది ఎవరు?
దేవదూతలు. దేవునికి స్తుతిని చెప్పండి. శుభముతో లోకంలోకి వచ్చారు, శుభవచనం చెప్పారు, భయపడకుండా చెప్పారు, పాటతో సత్కరించారు, గణపరిచారు, ప్రభువు రాకను ప్రచురపరిచారు గబ్రియేలు దూత సమూహం. నేను త్వరగా ముగిస్తాను, వినండి. యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు పుట్టారు. యేసు ప్రభుని మొట్టమొదటిగా ప్రప్రదంగా చూడడానికి వెళ్ళింది ఎవరు? మనం ఇప్పుడు ఆరాధిస్తున్నాం కానండి, యేసు ప్రభు మొట్టమొదటిగా ఆరాధించింది ఎవరు పుట్టినప్పుడు? పేతురా, నువ్వా? పొన్నేనా? మరెవరో? అమ్మా జ్ఞానులు 2 సంవత్సరాలు. జ్ఞానులు కాదండి, ఎవరు? దేవదూతలు కరెక్టేలే, నేను చెప్పేది మనుషుల్లో. గొల్లలా? అసలు కులం లేదురా బాబండి, గొడవలు అంటుంది ఏంటండి ఇవిడే? మీకు విషయం చెప్పనండి, భారతదేశంలో తప్ప కులాలు ఎక్కడ లేవు. పైపించు అదిన్ను, అది యోధియా దేశం. ఏది? యేసు ప్రభు పుట్టింది యోధియాలో, బెత్లెహేములో. యోధియా దేశంలో యూదులు తప్ప. మీకు అర్థమవుతుందా? గొర్రెల కాపరులు. దేవునికి స్తుతిని చెప్పండి. ఏమండి, ఇంతమంది ఉండగా బట్టలు ఉతికేవాళ్ళు ఉన్నారు, కొండలు చేసేవాళ్ళు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, చెప్పులు కుట్టేవాళ్ళు ఉన్నారు, రకరకాల కులాలు ఉన్నాయి. అంటే మన భాషలో వృత్తులు బట్టి ఎంతమంది ఉండగా గొర్రెలు కాచుకునే వారికి ఎందుకు చెప్పింది ఈ సువార్త? మీరు ఎప్పుడైనా ఆలోచించారు? పాయింట్ చేశారా? వాళ్ళు చూడండి, అక్కడ నువ్వే ఒప్పుకున్నావు దిగాలంటే మరి ఏటో. ఎంతమంది ఉండగా యేసు ప్రభు పుట్టినటువంటి శుభవార్త గొర్రెల కాపర్లకి ఎందుకు చెప్పింది దూత? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజం చెప్పరైతే చెప్పండి అమ్మా. తెలియదు. మనకు ఆలోచించే టైం ఎక్కడ ఉంది? మనంతా దిక్కుమాల బ్రతుకులు. ఏమండి, ఒకప్పుడు పల్లెటూరు మీటింగ్కి వెళ్తుంటే కారు వస్తున్నప్పుడు ఎక్కడైనా ఆపి, బాబు పలానా దారి ఏంటూ ఎటు బాబు అంటే గౌరవంగా దగ్గరికి వచ్చి కారు దగ్గరికి వచ్చేవాడి. ఇలాగ వెళ్ళండి, ఇలాగ వెళ్ళాక అలా రైట్ తిరిగితే ఆ లెఫ్ట్లో చర్చ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళదు, ముందుకు వెళ్ళండి అని గౌరవం చెప్పారు. ఇప్పుడు 10 మంది సెంటర్లో కూర్చున్నా ఎవడి దాడి పట్టుకున్నాడు. ఏంటి, ముసలోళ్ళు కూడా ఎవరి దాన్ని సెల్ల పట్టుకుని, అయ్యా బాబు ఒక్కడ కూడా మాట్లాడలే. తీరా దగ్గరికి వెళ్ళి ఏమండంటే కుట్టి ఏమండండి ఏంటి ఏంటి ఇక్కడ పోతుంది అనుకుంటే మరి అడిగి ఏంటి కొత్త పల్లిదేనా ఇదే ప్రార్థన మంది అలాగే అడుక్కునే వాళ్ళు చెప్తున్నారు మాకు. ఒకప్పుడు భార్య భర్త పిల్లలు ఇంట్లో కూర్చుని శుభ్రంగా ఎదురు బుదురు మాట్లాడుకునేవారు. పిల్లలు భార్య భర్తల ఏంటి పరిస్థితి ఏంటి, ఎలా చదువుతున్నానన్నా బాబు ఎలా చదువుతున్నావు, ఇంకా వాళ్ళు నీకు నన్న ఇవన్నీ ఇప్పుడు ఎవరిది వాళ్ళే. బ్రతుకులు బాగాలేవు, పరిస్థితులన్నీ తోరమారైపోయినాయి. వినండి ప్రియులారా, యేసు ప్రభు పుట్టిన సంగతి గొర్రెల కాపురులకే చెప్పడం గల కారణం ఏంటంటే ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం అనేది ఒకటి ఉంటుంది. వినండి, బలిపీఠం ఉంటుంది. బలిపీఠం దగ్గర బలిచ్చేవాడు ఉంటాడు, దానికి ముందు పాస్టర్ గారు ఉంటాడు, యాజకుడు. యాజకుని కంటే ముందు ఈ గొర్రెల కాపరు ఉంటాడు. గొర్రెల కాపరు ఎవరంటే నిజం చెబుతున్న ఆత్మ జ్ఞానం కలిగిన వాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక గొర్రె ఒకని పాపం పోవాలను గొర్రె కావాలి. ఆ గొర్రె భక్తుడు తెచ్చిన వెంటనే ఎవరి చేతికి ఇస్తాడో తెలుసా? ఈ గొర్రెల కాపరికి ఇస్తాడు. ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెని పట్టుకుని దాన్ని తడిమి ఇది బలికి పనికొస్తుందో పనికిరాదో, ఇది ఏడాదికి వచ్చిందా రాలేదా, అంటే వయసుకు వచ్చిందా రాలేదా, ఏడాదికి రాకపోతే కూడా చెప్పేది ఇది ఏడాది గొర్రె కాదుగా తీసేయి, మా వాళ్ళు కప్ప పెంచిన తర్వాత అప్పుడు బలిస్తాం, నువ్వు వెళ్ళిపోవచ్చు అంటారు. మచ్చ డాగు కుళ్ళి కుతంత్రం ఉన్నా కూడా ఇది బలికి పనికిరాదు, తీసేయి, ఇది శుభ్రంగా బాగోయింత తీసుకురా, నువ్వే తీసుకెళ్ళిపో అనేవారు. ఇది బలికి పనికొచ్చేది పనికిరాని చెప్పేది ఎవరు? గొర్రెల కాపరి. దైవ జ్ఞానం కలిగిన వారిని గొర్రెల కాపరులు. వినాలి, దైవ జ్ఞానం కలిగిన వాడిని గొర్రెల కాపరి.
చాలామంది నాటికలు వేస్తూ మా చిన్నప్పుడు ఇప్పుడు కూడా వేస్తున్నారు. ఏళ్ళది పెద్దది భయపడి ఏళ్ళది పెద్ద తెలివితేటలు లేనట్టు. దైవ జ్ఞానులండి వాడు. కాబట్టి ఒకరి పాపం పోవడానికి ఒక గొర్రె కావాలి కదా. అలాగే లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రె ఒకటి పుట్టింది బెత్లెహేములో. ఒకరి పాపం తీయడానికి వచ్చిన గొర్రె కాదది. సర్వలోక పాప నివృత్తి కోసమై, సర్వలోక పరిహారార్థమై చనిపోవడానికి గొర్రె పుట్టింది బెత్లెహేములో. ఆ గొర్రె దగ్గరికి మీరే వెళ్ళి చూచి దాన్ని తడిమి అందులో మచ్చ, డాగు, కొల్లి, కుతంత్రం ఉందో లేదో, అది బలికి పనికొస్తుందా పనికిరాదా మీరే చూచి ప్రపంచానికి చెప్పండర్రా వెళ్ళండని ఆ గొర్రెల కాపర్లకి మాట చెప్పాడు. గట్టిగా చప్పులు కొట్టండి. మీకు నా అర్థమైందా ఎంతవరకు? ఏరా కొడతాం చెప్పట్లు, ఏమైనా అర్థమైందా? నిజం చెప్పండి, ఏమైనా అర్థమైందా? గొర్రెల కాపరం చెప్పడం గల కారణం ఏంటి? ఒకరి పాపం పోవడానికి గొర్రె కావాలి ధర్మశాస్త్ర ప్రకారం. కానీ ప్రభు వచ్చింది ఒకరి పాపం తీయడానికి కాదు, లోక పాపములన్నింటినీ కూడా తీసి అందరి కొరకు ఒకే వదకు తేబడిన గొర్రెగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మీరు ఈ గొర్రెను తనిఖీ చేసినట్లుగానే ఆ గొర్రెను కూడా తనిఖీ చేసి అది బలికి పనికొస్తుందో పనికిరాదు వెళ్ళి చూసి మీరే చెప్పండి లోకానికని గబ్రియేలు దూత వాళ్ళతో చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మతాన్ని గొర్రెల కాపర్లు వెళ్ళారా? లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుతారు. అయ్యగారు చదవండి ఎవరైనా. లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం నుండి. మీ చెవులు అటే పెట్టకండి, త్వరగా. ఆ దూతలు తమ యొద్ద